హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఇప్పుడే అందిన వార్త 5/8/2026 ఈపీఎఫ్ఓ పెన్షన్ రూపాయలు 7,500 పెంపుపై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన. ఇక ఈ వీడియోలోని పూర్తి సమగ్రమైన సమాచారం కూలంకషంగా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఇక ఎవరైతే మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నారో ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా మీ బంధుమిత్రులందరికీ కూడా ఈ సమాచారం చేరవేయండి. ప్రతి ఒక్కరూ కామెంట్ చేయండి. ఇక మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్లో ఉంచుకున్నట్లయితే తద్వారా ప్రభుత్వాలు తీసుకొచ్చే ముఖ్యమైన సమాచారం ఎప్పటికప్పుడు వీడియో రూపంలో కానీ లేదా నోటిఫికేషన్ రూపంలో కానీ రావటం అనేది జరుగుతుంది. కావున ఫ్రెండ్స్ అందరూ కూడా మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఈరోజు వీడియోలోని ముఖ్యమైన సమాచారం అయితే ఆలస్యం చేయకుండా వెళ్ళిపోయినట్లయితే, ఇక ఈపీఎఫ్ఓ పెన్షనర్లందరికీ కనీస నెలవారీ పెన్షన్ మొత్తాన్ని ఏకంగా రూపాయలు 7,500 రూపాయలకు పెంచే అంశంపై కేంద్ర ప్రభుత్వం ఒక కీలకమైన సమాధానాన్ని మరియు నిర్ణయాన్ని వెల్లడించిందని కూడా పేర్కొనవచ్చు. ఇక ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు లోక్సభలో జరిగిన చర్చలు, కార్మిక సంఘాల పోరాటాలు మరియు ప్రభుత్వ అంతర్గత లెక్కల గురించిన ప్రతి ఒక్క అంశాన్ని ఎంతో లోతుగా కూలంకషంగా విశ్లేషిస్తూ ప్రతి ఒక్క వాక్యాన్ని అత్యంత విపులంగా మరియు వివరంగా మీకు స్పష్టంగా అర్థమయ్యేలా తెలియజేస్తాను. ఇక కేంద్ర ప్రభుత్వం ఈ కనీస పెన్షన్ మొత్తాన్ని త్వరలోనే భారీగా పెంచబోతుందనే ఒక పెద్ద ప్రచారం మరియు ఆశావాహ దృక్పథం కూడా పెన్షనర్ల వర్గాల్లో చాలా రోజులుగా సాగుతుందని కూడా పేర్కొనవచ్చు. ఇక ముఖ్యంగా 1995 నాటి ఉద్యోగుల పెన్షన్ పథకం ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ 1995 ఈపీఎస్ 95 కింద రిటైర్డ్ ఉద్యోగులకు అందుతున్న కనీస పెన్షన్ మొత్తాన్ని భారీగా సవరించాలని మరియు పెంచాలని దేశంలోని ప్రధాన కార్మిక సంఘాలు, ట్రేడ్ యూనియన్స్, ప్రజాప్రతినిధులు, ఎంపీలతో సహా వివిధ సామాజిక వర్గాల నుంచి ఎప్పటి నుంచో చాలా గట్టిగా డిమాండ్లు కూడా వినిపిస్తున్నాయని కూడా పేర్కొనవచ్చు. ఇక వృద్ధాప్యంలో పెన్షనర్లు పడుతున్న ఇబ్బందులు చూసి చర్చించిన కార్మిక సంఘాలు ఇక జాతీయ స్థాయిలో ఎన్నో ఆందోళన కార్యక్రమాలను, ధర్నాలను, నిరసన ప్రదర్శనలను కూడా పలుమార్లు దేశ రాజధాని ఢిల్లీతో సహా అన్ని ప్రధాన నగరాల్లో చేపట్టే ఈ తీవ్రమైన సమస్యను కేంద్ర ప్రభుత్వం దృష్టికి విజయవంతంగా తీసుకెళ్లాయి అని కూడా చెప్పుకోవడంలో ఎలాంటి నిస్సందేహం లేదని కూడా పేర్కొనవచ్చు. ఇక ప్రస్తుత నిబంధనల ప్రకారం ఈపీఎస్ 95 పథకం కింద విశ్రాంత ఉద్యోగులకు అందుతున్న కనీస పెన్షన్ కేవలం నెలకు ₹1,000 మాత్రమే ఉంది. అయితే ప్రస్తుత రోజుల్లో విపరీతంగా పెరిగిపోయిన వైద్య ఖర్చులు, హాస్పిటల్ బిల్లులు మరియు మార్కెట్లో రోజురోజుకు ఆకాశాన్ని తాకుతున్న నిత్యావసర సరుకుల ఖర్చులు, ద్రవ్యోల్బణం ప్రభావం వల్ల వృద్ధులైన పెన్షనర్లకు ఈ ₹1,000 అరకొర సొమ్ము ఎంతమాత్రం సరిపోవడం లేదని కూడా పేర్కొన్నట్లు కూడా తెలుస్తుంది. ఇక ఈ దయనీయ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ఇక కనీస పెన్షన్ మొత్తాన్ని తక్షణమే ₹1,000 నుండి ₹7,500 పెంచాలని కార్మిక సంఘాలు మరియు పెన్షనర్ల జాతీయ సంఘాల సమైక్య ఎప్పటి నుంచో ప్రభుత్వానికి గట్టిగా డిమాండ్ చేస్తున్నాయని కూడా తెలుస్తున్నట్లు కూడా సమాచారం. ఇక ఎవరైతే మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నారో ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయటం ద్వారా రాష్ట్రాల వ్యాప్తంగా, ప్రాంతాల వ్యాప్తంగా, దేశాల వ్యాప్తంగా ఉన్న కొన్ని వేల కోట్ల మంది పెన్షనర్లందరికీ కూడా ఈ సమాచారం చేరుకునే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఫ్రెండ్స్ అందరూ కూడా లైక్ చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరూ కూడా షేర్ చేయండి. షేర్ చేయడం ద్వారా మీ స్నేహితులకి, బంధువులకి, ఇరుగు పొరుగు వారికి, శ్రేయోభిలాషులకు, మిత్రులందరికీ కూడా చేరుకునే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఫ్రెండ్స్ అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్లో ఉంచినట్లయితే గవర్నమెంట్ నుంచి వచ్చే ముఖ్యమైన సమాచారం ఎప్పటికప్పుడు వీడియో రూపంలో కానీ లేదా నోటిఫికేషన్ రూపంలో కానీ రావటం అనేది జరుగుతుంది. కావున ఫ్రెండ్స్ అందరూ కూడా చూసి ఇచ్చినట్లు వెళ్ళిపోకుండా చూసిన వెంటనే ప్రతి ఒక్కరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోగలరని కోరుకుంటున్నాను.